మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పోలీసుల దొంగాట అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసి దొంగ ఓట్ల కేసుల దర్యాప్తు పక్కదారి మూసివేత, తీవ్రమైన ఎన్నికల నేరం కేసును పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చేశారు. వైకాపా నేతల కుట్రలో భాగస్వాములయ్యారు. 2 సీఐలు, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్, మరో 2 ఇన్స్పెక్టర్లు వీఆర్కు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు నివ్వెరపరుస్తున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలంటూ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాల దొంగ ఓటర్లు కాదు పోలీసుల ప్రమేయం బయటపడింది. జగన్ ప్రభుత్వ పెద్దల వైకాపా ప్రజాప్రతినిధులు నేరపూరిత కుట్ర భాగస్వాములే అతి తీవ్రమైన ఎన్నికల నేరాన్ని పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద మార్చి వారు నీరుగార్చేశారు. దొంగ ఓట్ల కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి మూసేశారు. ఈ సంఘటనలు జరిగి 2.5 ఏళ్ల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి ఎట్టకేలకు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేయించింది. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగ ఓట్ల కేసు నీరుగార్చినందుకు ఆ స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేసిన ఇన్స్పెక్టర్ బివి శివప్రసాద్ రెడ్డి, ఎస్ఐ ఏ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ కె ద్వారకానాథ్ రెడ్డి తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించినందుకు ఇన్స్పెక్టర్ శివప్రసాద్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు అనంతపురం డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో నమోదైన ఇలాంటి కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు అక్కడ సీఎల్గా పనిచేసిన అబ్బన్న దేవేంద్ర కుమార్లను వీఆర్కి పంపించారు. తిరుపతిలో వ్యవస్థీకృత ఎన్నికల నేరాలు చోటు చేసుకుని సూత్రధారులైన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వాళ్లతోనే అంటకాగుతూ కేసుల్ని సమాధి చేసేశారు. భవిష్యత్తులో ఎవరైనా తీగలాగితే డొంక బయటపడుతుందన్న దురుద్దేశంతో కేసుల్లో తొలతే తీగ తెంచేశారు. దొంగ ఓట్లు వేస్తూ చిక్కిన వారిని విచారించడం మాటాటుంచి కనీసం వారి వద్ద ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకోలేదు. ఈ సంఘటన విశ్లేషిస్తే ఉప ఎన్నిక సందర్భంగా ఈఆర్ఓ లాగిన్ పాస్వర్డ్ను ఉపయోగించి ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేయించడం, ఇతర ప్రాంతాలు పొరుగు రాష్ట్రాల నుంచి వేల మందిని తీసుకొచ్చి వారి కార్డులు, ఓటర్ల స్లిప్లు ఇచ్చి దొంగ ఓట్లు వేయించడం, అలా ఓట్లేస్తూ ఎవరైనా దొరికి కేసులు నమోదైనప్పటికీ సరిగ్గా దర్యాప్తు చేయకుండా మూసేయించడంలో అధికార పార్టీ నాయకులు నేరపూర్త కుట్ర తేటతల్లమవుతుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేసి చాలా మంచి వార్త. కాబట్టి ఇది రాష్ట్రం అంతా ఈ దఫా ఎన్నికల్లోనన్నా అమలు జరగాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ల మేరకు ఎన్నికల సంఘం పనిచేస్తుంది. మనం చూస్తాం. అంటే నేను మాట్లాడేది అబద్ధమో నిజం ఆలోచించి ప్రతిసారి దొంగ ఓట్లోళ్ళు పట్టుబడతానే ఉంటారు. అట్లాగే ఈ డబుల్ ఓటింగ్లది పట్టుబడతానే ఉంటారు. అట్లాగే ఇతర రాష్ట్రాల్లో ఉండి ఇక్కడికి వచ్చి దొంగ ఓట్లేసే అంటే అక్కడ ఓటేసి మళ్ళీ వచ్చి ఇక్కడ ఓటేసే వాళ్ళు ఉంటారు. అది కూడా దొంగ ఓటే. అట్లాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టి బయటికి రాకుండా చూడాలి కదా. కనీసం ఒక 6 నెలలన్నా వాళ్ళని జైలు నుంచి బయటికి రానివ్వకుండా ఉంటే రెండోసారి నేరం చేయడానికి ఆగుతాడు. కానీ ఎవడు పట్టించుకోరు. ప్రతిసారి దొంగ ఓట్లేస్తే అట్లా పక్క నుంచో పెడతారు. తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్తారు. రోజు ఉంచేసి 24 గంటల తర్వాత బయటికి పంపించేస్తారు. ఇది ఒక ఆట అయిపోయింది ప్రతిసారి కూడా. అందుకని రాజకీయ పార్టీలు దొంగ ఓట్లు వేయించడం అన్నట్టు ఒక రొటీన్ ప్రొసీజర్ కింద అయిపోయింది. అట్లాగే పోలీస్ అధికారులు కూడా దీని మీద అంత డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తే తమ రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటామన్నటువంటి ఉద్దేశంతో పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు పోతాయి అన్న భయం పోలీసులకి తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. అదే భయంతో రేపన్నా నిజాయితీగా పనిచేస్తారని సిద్ధం పనిచేయాలని కోరుకుందాం. లేకపోతే విశాఖ ఉక్కు పరిశ్రమని కొంటాం, కాపాడుకుంటాం, ప్రైవేటీకరిస్తే భూములు కాజేయాలని జగన్ ఎత్తుగా శంకరావంలో తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ సూపర్ 6పై ప్రచారం కల్పించాలని శ్రేణులకు పిలుపంటూ ఆంధ్రుల కంటే అందరూ త్యాగదంలో పోరాట ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసి ఆ భూములు కొట్టేయాలని జగన్ చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్ కొనుగోలు చేసి సంస్థను కాపాడేలా చర్యలు తీసుకుంటామంటూ ఒక మంచి హామీ ఇచ్చారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటిదే హామీ ఇచ్చారు, కానీ ఆచరణలో చేయలేదు. ఇప్పుడు ఈయన హామీ ఇస్తున్నారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తారన్నది చూడాలి. లేకపోతే నిబంధనలకు సున్నం కొట్టి జగన్కు దోచిపెట్టి ఈశ్వర్ దాల్మియా సిమెంట్స్ పేరిట కుట్ర, 407 ఎకరాల సున్నప్రాయి మైనింగ్ అక్రమ అనుమతి, జగన్ కంపెనీలకు 95 కోట్లు మళ్లింపు, రుజువైతే నిందితులకు జీవిత ఖైదుకి అవకాశం అంటూ ఏదైతే ఒక నిశ్శబ్ద విషయాన్ని జనం మీద రుద్దుతూ వస్తున్నారో అందులో భాగమైనటువంటిది. జగన్ ఆనాటి కేసుల్లో శిక్షలు వీళ్ళే వేసేశారు. రామోజీరావు గారి లెక్కనైతే కనుక యావజ్జీవ కారాగార శిక్ష జీవితకాలం వేయాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి తెలంగాణలో రోడ్లనే ఆక్రమించేసుకుని ఒక ఊళ్ళకే రోడ్లు లేకుండా చేసేసినటువంటి ఘనత దగ్గర నుంచి ఎలాంటి లైసెన్సు లేకుండా ఫైనాన్స్ కంపెనీలు నిర్వహించినందుకు, అట్లాగే ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఒక అమాయకులైనటువంటి వాళ్ళ భూములు నొక్కేసినందుకు ఎన్ని శిక్షలు వేయాలో, జీవితకాలం జైలు నుంచి బయటికి రాలేనంతటి శిక్షలు పడాలి. కానీ పాపం ఆయనకి అదృష్టం బాగుంది ఏంటంటే చేతిలో పత్రిక అనేటువంటిది ఉంది కాబట్టి అదే సందర్భంలో మిగతా వాళ్ళకి సంబంధించిన మాత్రం ఈ వార్తలు ఇలాగే నడుస్తుంటుంది. ముందు ఇప్పుడు విషయం ఏంటంటే కొత్తగా జగన్ మీద కేసులని జనం అందరూ అనుకోవాలన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నారు. పాత కేసులని తిరిగి రాయటం అన్నటువంటిదే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యవహారం. లేకపోతే విద్యార్థి నాయకుల్ని ఈడ్చి పడేశారు అంటే మెగా డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. అంటే రొటీన్గా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. లేకపోతే పొత్తులపై అధిష్టానాందే నిర్ణయం, పురంధేశ్వరి
రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా పొత్తులపై అధిష్టానమైన నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడించారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఆదివారం విజయవాడలోని పార్టీ కార్యాలయం చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పార్టీ అగ్రనేతలు పొత్తులపై సమీక్షిస్తున్నారు. ఈ విషయంపై నాయకులు కార్యకర్తలు స్పష్టతతో ఉన్నారు. పొత్తులపై ఆధారపడకుండా పార్టీ బలోపేతం కోసం పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహించాం. మోడీ ప్రధానమంత్రి కాకముందు దేశంలో స్కాముల వార్తలే ఉండేవి. ప్రస్తుతం అభివృద్ధి కార్యకలాపాల గురించి వింటున్నామని వ్యాఖ్యానించారు. అనంతరం ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు నాయకులు పురంధరేశ్వర సమక్షంలో బీజేపీలో చేరారు. ఇక్కడ అసలు విషయం చూడండి, పార్టీ అగ్రనేతలు పొత్తుల మీద సమీక్షిస్తున్నారు. ఈ విషయంపై నాయకులు కార్యకర్తలు స్పష్టతతో ఉన్నారు. పొత్తులపై ఆధారపడకుండా పార్టీ బలోపేతం కోసం పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. అంటే పొత్తులతో సంబంధం లేకుండా తనని తాను ఎదగడానికి బీజేపీ ట్రై చేస్తుంది. అది హైలైట్ కాకుండా అందులో పొత్తులు అన్నటువంటిది మాత్రమే హైలైట్ చేశారు. ఇది వీళ్ళు వ్యూహాత్మకంగా నడుపుకుంటూనే వస్తున్నారు. బీజేపీని ఎదగనీయకుండా చేసేటటువంటి దాంట్లో పురంధేశ్వరి స్టేట్మెంట్ని కూడా కావాల్సింది వరకే వాడుకున్నారు. ఇక్కడ మిగతా రాజకీయ కక్షతోనే తనిఖీలు. మాజీ మంత్రి నారాయణ రాజకీయ కక్షతోనే వైకాపా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో ఆదివారం ఆయన మాట్లాడారు. నా నివాసంతో పాటు ఆసుపత్రి, వైద్య కళాశాలలో గంజాయి, మాదక ద్రవ్యాలు ఉన్నాయని 200 మంది పోలీసులతో తనిఖీలు చేయించారు. ఆసుపత్రి మందుల నిల్వలపై ఔషధ నియంత్రణ అధికారులు తీసుకొచ్చి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. సీఎం జగన్ యువతను గంజాయికి బానిసలుగా మార్చారు. తెలుగుదేశం పార్టీ పాలనలో అమరావతికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా 48,000 కోట్లతో టెండర్లు పిలిచాం. బడ్జెట్లో 9,500 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించాం. వైకాపా హయాంలో రాజధానిపై ₹1 ఖర్చు చేయలేదు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కాగానే రాజధాని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి, నా ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు అంటూ ఎవరితో కలిసినా ఎవరిని వదిలేసినా ఏం చేసినా చంద్రబాబు వ్యవహారం ఇదే అంటూ పవన్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరితో కలిసినా విడిపోయినా ఇదే మాట. స్వప్రయోజనాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నక్కజిత్తులు. 1999లో వాజ్పేయితో కలిసినప్పుడు రాష్ట్ర హితం కోసం అంటూ హడావిడి, విడిపోయాక మత్తత్వ పార్టీతో కలిసి తప్పు చేశానని పశ్చాత్తాపం. 2014లో పాజిటివ్ ఓటు కోసం మళ్లీ రాష్ట్ర ప్రయోజనాలంటూ బీజేపీతో పొత్తు. 2019లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విడిపోయానంటూ డాంబికాలు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రం కోసమే బీజేపీతో కలిసే ప్రయత్నాలంటూ వ్యాఖ్యలు. ప్రత్యేక హోదా సంజీవని కాదు, ప్యాకేజీ చాలన్నప్పుడు కూడా ఇదే మాట. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినప్పుడు ప్రజాస్వామ్యం కోసమేనని ప్రచారం. ఆఖరికి మద్య నిషేధం ఎత్తివేసినప్పుడు కూడా అదే ముసుగు. బాబు ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనంటూ ఎల్లో మీడియా దరువు. వాస్తవానికి అధికారం, కుటుంబ ప్రయోజనాలు తప్ప ఏవీ పట్టని చంద్రబాబు తనయుడి కోసం, అధికారం కోసం ఏం చేయడానికైనా నారావారు రెడీ అంటూ ఒక స్టోరీ, వీళ్ళు అల్లినటువంటి స్టోరీ. అంటే వాస్తవం జరిగినటువంటి వాటిని కొంచెం మసాలాలు జోడించి రాసుకొచ్చినటువంటి పరిస్థితి. లేకపోతే గిరిజనులను గుండెల్లో పెట్టుకున్నారంటే ఫ్యాక్ట్ చెక్ పేరుతో అడవి బిడ్డలను ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అయినా ఈనాడులో పచ్చకళ్ళ రామోజీ అబద్ధపు రాతలు. గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కంటే అధిక ధరల చెల్లింపు. మద్దతు ధర నిర్ణయానికి అపెక్స్ కమిటీ ఏర్పాటు. సాగు పెట్టుబడికి ప్రభుత్వ సాయంతో పాటు ముందస్తు రుణాలు. అరక్ కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్, ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ప్రత్యేక చర్యలు అన్నటువంటి వార్త. అట్లాగే ఆర్బీకేలపై నిత్యం 7 అంటూ గ్రామ స్థాయిలో 10,778 ఆర్బీకేల ఏర్పాటు. రైతుల గడప వద్దకే సాగు ఉత్పాదకాలు. విత్తు నుంచి విక్రయం వరకు రైతు సేవలో నిమగ్నం. జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు. 10,252 ఆర్బీకేల నూతన భవనాల నిర్మాణానికి చర్యలు. ఇప్పటికే వినియోగంలోకి 4,554 భవనాలు. మార్చిలోగా మిగిలినవి పూర్తి. ఇంటర్నెట్తో సహా సకల సదుపాయాలు, స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం. అయినా అదే పనిగా విషం కక్కుతున్న ఈనాడు అన్నటువంటి వార్తను రాశారు. లేకపోతే మనబడికి అంతర్జాతీయ ఖ్యాతి అన్నటువంటి వార్తను రాశారు. ప్రభుత్వ పాఠశాల నుంచి 7 ఎంపిక. ఇన్స్పైర్ పోటీలు ఇప్పటికే ముందంజ. గత ఏడాది యుఎన్ఓకి వెళ్లిన 10 మంది విద్యార్థుల బృందం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలతో సత్ఫలితాలు. నాడు నేడుతో మారిన ప్రభుత్వ బడులు, పెరిగిన వస్తువులే కారణం అంటున్న విద్యావేత్తలు. జిల్లా స్థాయిలో ప్రారంభమైన ఇన్స్పైర్ పోటీలు అంటూ జపాన్ వెళ్ళొచ్చిన ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులకు సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదివరకు ఏ చైతన్య నారాయణ వాళ్ళు వెళ్ళారంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు విదేశాలకు వెళ్ళొస్తుండడం అన్నటువంటిది మంచి పరిణామం. లేకపోతే వికసిత భారత్కి ప్రధాన ఆర్థిక దిక్సూచి విశాఖ. రాష్ట్రంలో ప్రముఖ నగరమైన విశాఖపట్నం దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంలో కూడా తన వంతు పాత్ర పోషించబోతోంది. విశాఖ ప్రాధాన్యాన్ని గుర్తించిన సీఎం జగన్ ఇప్పటికే పరిపాలనా రాజధానిగా ప్రకటించగా తాజాగా నీతి ఆయోగ్ కూడా విశాఖ ప్రాముఖ్యతను గుర్తించింది. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను $30 ట్రిలియన్ చేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విజన్తో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే నగరాలను గుర్తిస్తూ నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తోంది. ఇందులో ముంబై, సూరత్, వారణాసి, విశాఖపట్నానికి చోటు కల్పించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విత్తన పరిశోధనలో మరో ముందడుగు అంటూ విత్తన రంగంలో మరో విప్లవాత్మక సంస్థ రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతుంది. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద నిర్మిస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ విత్తన పరిశోధన శిక్షణా సంస్థ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఖరీఫ్ కల్లా ఈ సంస్థ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అప్పటికి ప్రభుత్వం అధికారంలో ఉంటుందా లేదా అన్న చూసుకోవాలి కదా. ప్రభుత్వం ఉన్నప్పుడు పనిచేయాలి. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఒకవేళ మారిస్తే కనుక ఇప్పుడు అది ఆపేస్తారు, లేకపోతే
పేరు మార్చేస్తారు. గతంలో మనం చేసింది అదే కదా. లేకపోతే మిషన్ లైఫ్లో ఏపీకి ఆదర్శం అంటూ సిఐసి చీఫ్ కమిషనర్ హీరాలాల్ తిరుపతి, విశాఖలో మిషన్ లైఫ్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ హీరాలాల్ సమారియా అన్నారు. కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, జగన్ భక్త ఐపీఎస్లు అంటూ విపక్షాలను తొక్కి వైసీపీని గద్దెక్కించడమే టార్గెట్ అంటూ నిఘా విభాగం చేతిలో ఉన్నప్పుడు కొల్లి రఘురామరెడ్డి తప్పు చేశారని, అట్లాగే పరమేశ్వర్ రెడ్డి అంటే ఇప్పుడు ఓవరాల్గా రెడ్లని, అలాగే అన్సురాజన్ లాంటి వాళ్ళని కూడా ఇప్పుడు టచ్ చేశారు. అంటే వైసీపీ ప్రభుత్వానికి ఫేవర్గా ఉంటున్నారంటూ వ్యూహాత్మక కీలక భాగాలకు సొంత వర్గం, పెద్దలకు చూపిన కృతజ్ఞతకు బదిలీలతో కొందరికి నజరానా, పక్కాగా దండోపాయ రచన, టీడీపీ ప్రాంతాలపై గురి, వారి వ్యాపారాల నివాసాల్లో సోదాలకు స్కెచ్, కొల్లి రఘురామరెడ్డికి విజిలెన్స్ డీజీ పోస్ట్. అందుకే బాబుని అరెస్ట్ చేసిన కొల్లి, మొన్న నారాయణపై అటాక్, ఎస్పీ రిశాంత్ రెడ్డికి ఐజీ ర్యాంక్ ఆర్ఎస్టీఎఫ్ పోస్టు, చెవిరెడ్డిని ఎంపీగా గెలిపించేందుకే ఒంగోలుకు పరమేశ్వర్ రెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు పనిచేస్తూ పోతున్న అసలు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మొత్తం చౌదరి రెడ్డి పోలీస్ అధికారులందరినీ తీసేద్దామా? కొంచెం కామన్ సెన్స్ ఉండాలా? లాయల్టీ ఖచ్చితంగా చూపిస్తున్నారు. ఎవరి కోసం? మీడియానే అసహ్యకరంగా దిగజారిపోయి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్షానికి అంటే పార్టీల వారీగా ఎవరికి వైపుకి వాళ్ళ కొమ్ము కాసుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపుకి 6 మీడియాలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 మీడియాలు. వీటి మధ్యన ఏమైపోతుంది? మొత్తం మీడియానే, నీతులు చెప్పాల్సిన మీడియానే నీతిబాహ్యంగా దిగజారిపోతే ఇక వీళ్ళు ఏం చేయాలి? పాపం ఐఏఎస్లు, ఐపీఎస్లు. అదే ఇదివరకైతే నిజాయితీగా పనిచేస్తే వాళ్ళ కోసం మీడియా పోరాడేది. ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు పోరాడుకోవాల్సి వస్తుంది, వాళ్ళ స్టాఫ్ కూడా పోరాడు. దీంతో పార్టీల లాయల్టీ, ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకి లాయల్టీ చూపెడుతున్నారు. ఇదివరకు చౌదరీలు అట్లా చేశారు, ఇప్పుడు రెడ్డిలు అలా చేశారన్నా లేదు. వాళ్ళల్లో కూడా 100కి 95 మంది నిజాయితీగానే ఉన్నారు. ఒక్క 5% మంది ఇక మంచి పోస్టింగుల కోసం అట్లా దిగజారుతున్నారు. కానీ 95% మందిని వెధవలను చేసేటటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. బట్ నిజాయితీగా వాళ్ళకి కనుక వాళ్ళ పని వాళ్ళని చేసుకొనిస్తే అద్భుతమైనటువంటి పని చేస్తారు. మీడియా దారి తప్పడం, రాజకీయం ఏనాడో గాడి తప్పేసింది, మీడియా కూడా దారి తప్పడమే ఇక్కడ అసలు సమస్య అవుతుంది అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. లేకపోతే మేము వస్తే ఏటా డిఎస్సి, జగన్ 4 ఏళ్ళు పడుకుని టీచర్ ఉద్యోగాలపై దగా. పాపం అప్పుడు తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు పడుకున్నట్టుంది. ఎందుకంటే మెగా డిఎస్సి ఏ రోజన్నా తెలుగుదేశం పార్టీ హయాంలో వేశారా? ఇప్పుడు పోస్టులు ఖాళీ అయినాయి అంటే జగన్ వచ్చాక ఖాళీ అయినాయి కాదు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఖాళీ అయిన వాటి వాళ్ళు భర్తీ చేయకపోతే జగన్ వచ్చి చేస్తాడు అనుకుంటే చేయలేదు. ఇప్పుడు 30,000 ఏమో భర్తీ చేస్తానంటున్నాడు. వీళ్ళ దగ్గరికి తీసుకుంటే అసలు ఏమీ చేయలేదు కదా. ఇప్పుడు మళ్ళీ మేము వస్తే అప్పుడు డిఎస్సి వేస్తామంటారు. సరే, ఇది అలవాటైపోయినటువంటి అంశం కాబట్టి నడుస్తూ ఉంటుంది. లేకపోతే ఏపీ గంజాయి గుప్పు అంటూ హిమాచల్ ప్రదేశ్ మలానా క్రీమ్, కేరళ ఇడుక్కి గోల్డ్ రకాలను తోసిరాజని, శీలావతి గంజాయికి గిరాకీ అంటూ చివరికి ఏ రకం గంజాయి తాగాలో వీళ్ళే నేర్పుతారు. గంజాయి, సిగరెట్టు, మద్యం ఇవి ఒక దుర్వ్యసనాలు. వీటి గురించి ఏదో అద్భుతాలు సాధించామని రాసుకుంటుంటారు. అది కూడా ఎందుకు రాస్తారంటే అధికారంలో ఉన్న వాళ్ళ మీద కోపంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి. అదే సందర్భంలో గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సాక్షి రాసుకొచ్చేవాళ్ళు. కానీ గంజాయికి సంబంధించి నేను పదే చెప్తున్నా, పత్రికల్లో దిక్కుమాలిన వార్తలు రాసినంత మాత్రాన, ప్రభుత్వాలు ఏదో పీకేస్తున్నామని చెప్పినంత మాత్రాన ఏమీ కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక మాఫియాలాగా గిరిజన ప్రాంతాన్ని తయారు చేస్తున్నాం. ఇవాళ గంజాయి పండించను అని ఆ ప్రాంతంలో గిరిజనులు ఎదురు తిరగట్లా. గంజాయి పండించడం ద్వారా ఎక్కువ సంపాదన వైపుకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కుర్రోళ్ళకు కూడా గంజాయి సరఫరా ద్వారా మంచి ఆదాయం వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏజెన్సీ ప్రాంతాలు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాం. వాళ్లే రేపొద్దున ప్రాణాలు తీస్తారు, రేపొద్దున ఏమైనా చేస్తారు. ఒక మెక్సికో లాగా తయారైపోతున్నది మన ఏజెన్సీ ప్రాంతాలు. అది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడు అధికారంలో ఉన్న అది జరిగిపోతుంది. దానికి కారణం ఏంటి అంటే గిరిజనుల్లో వచ్చినటువంటి ఒక ఆశ. ఎందుకు అంటే ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి అక్కడ వాళ్ళు అదే బ్రతుకుతూ ఉన్నారు. 30 రూపాయలకి 50 రూపాయలకి ప్రభుత్వం ఇచ్చేటువంటి పనుల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే ఇప్పుడైతే వేల రూపాయల డబ్బులు వస్తున్నాయి. దాంతో వాళ్ళు ఆ బాట పడుతున్నారు. దానికి పరిష్కారం ఏంటన్నటువంటిది సమాజం మొత్తం చిత్తశుద్ధితో ఆలోచించకుండా రాజకీయ పార్టీలకు అనుగుణంగా వార్తలు రాసుకుంటూ వస్తే దానివల్ల ప్రయోజనం పోగా నష్టమే ఎక్కువ జరుగుతుంది అన్నది ఆలోచించాల్సి ఉంది. లేకపోతే మహీ మనోడే అంటూ
హార్సిలీ హిల్స్కి చేరిన యాత్రలో కొత్త కోణం. అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి, తల్లిది పులివెందుల, తండ్రిది పొంగనూరు. 2019 ఎన్నికలకు ముందే జగన్తో డీల్. యాత్రకు దర్శకత్వం, ప్రచారానికి పంచ్ డైలాగు. నేను విన్నాను, నేను ఉన్నాను అనిపించింది ఆయనే. ఇప్పుడు యాత్ర 2 దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా. వచ్చే ఎన్నికలకు సేవ అందించేలా ప్యాకేజ్ అంటూ వారణాసి మహేందర్ రెడ్డి సన్ ఆఫ్ రాఘవరెడ్డి. ఈ పేరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నట్టు గుర్తుందా? పోనీ యాత్ర 2 దర్శక నిర్మాత మహి వి రాఘవ అంటే తెలుసా? నిన్నటిదాకా తెలియపోయి ఉండొచ్చు, కానీ హార్సిలీ హిల్స్ కథ విన్నాక ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అసలు విషయం ఏంటంటే మహి వి రాఘవ అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి. అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హార్సిలీ హిల్స్లో మినీ సినీ స్టూడియో పేరు 2 ఎకరాలు కట్టబెడుతుంది ఆయనకే. అసలు ఎవరి మహి వి రాఘవ అని ఆరా తీస్తే ఆయన ఇంకెవరో కాదని ముఖ్యమంత్రి జగన్కి మనోడే అని తెలిసింది. ఆయనకు పులివెందుల మూలాలు కూడా ఉన్నాయి. మహి తండ్రిది పొంగనూరు నియోజకవర్గం చదువు, తల్లిది పులివెందుల, ఎటు చూసిన మనోడి కింద లెక్క అంటూ ఆయనకి స్టూడియో కడతానంటే ఇచ్చారంట. బాగుంది, స్టూడియో కడతానంటే కట్టకూడదా మహి వచ్చేటప్పటికి? మరి సురేష్ బాబుకి ఎందుకని చెప్పి తీసుకెళ్ళి విశాఖపట్నంలో కొండ మీద ఇచ్చారు? కైలాసగిరి పక్కన ఉన్నటువంటి కొండ మీదన ఆ భూములు ఎందుకు అప్పనంగా కట్టబెట్టారు? రామానాయుడు స్టూడియో కడతాడని కదా, రామానాయుడు స్టూడియోకే కదా ఇచ్చింది. మరి అప్పుడు ఎందుకు నీతి అవ్వలేదు? అప్పుడు మనోడే కదా అని ఇచ్చారా? అప్పుడు ఆయనకు అమ్మే కదా, మరి అందుకనే ఇచ్చారా రామానాయుడికి? అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచాడు కదా, మరి అట్లా రాయలేదే? విశాఖలో సినీ అభివృద్ధి, విశాఖపట్నంలో సినీ రంగం, రాయలసీమ జిల్లాల్లో ఎప్పటికీ వాస్తవంగా చెప్పాలంటే సినిమా షూటింగ్లు ఇప్పుడు చూడండి, ఆ పుష్ప దగ్గర నుంచి అన్ని షూటింగ్లు అన్నీ జరుగుతుంది అక్కడే. అలాగే మన బాలయ్య గారి ఫ్యాక్షన్ ఇవన్నీ జరిగేది అక్కడే. కానీ అక్కడ ఏ సినీ ఫెసిలిటీ లేదు. ఒకటి ప్రారంభిస్తే నష్టమే ఉంది. ఏం సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక చక్కటి వెసులుబాటు వస్తే ఏమైనా బూత్ ఉంది అందులో? దాన్ని బూత్ కింద చిత్రీకరించుతున్నటువంటి పరిస్థితి. హార్సిలీ హిల్స్ దగ్గర కావాలంటే రాధాకృష్ణ గారికి కూడా ఇస్తారు పేపర్లో ఏమైనా పెడతానంటే కనుక, ఎందుకంటే అక్కడ ఏం పెద్ద సీన్ ఏం లేదు. చిత్తూరు జిల్లాలో భూముల రేట్లు ఏముంటాయండి? కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ ఏదో ఒక ఎదుగుదలని కూడా నాశనం చేయాలనేటువంటి కుట్ర. దీంట్లో ఏంటంటే యాత్ర అనేటువంటిది జగన్కి ఫేవర్ కాబట్టి దానికోసం అన్నట్టు. బట్ అక్కడ అట్లాంటి వాడికి ఇస్తే ఆయనే కాదు, కావాలంటే రాధాకృష్ణ గారికి టోటల్ సినీ రంగానికి అక్కడ ల్యాండ్స్ ఇవ్వమని కూడా చెప్తాను. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలి కదా, ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలతో బాగుపడేదాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరమే ఉంది. పోతే చలో విజయవాడకు సిద్ధం అంటూ ఈ నెల 27న ముహూర్తం. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె. గతంలో ఏ ప్రభుత్వానికి ఉద్యోగులు ఇంతగా సహకారం అందించలేదు, ఇక మా వల్ల కాదు, ఆందోళన తప్పదు. ఈ నెల 14 నుంచి ఉద్యమ శంకారం. ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఏ ప్రభుత్వానికి సహకరించలేదు అనేటువంటిది ఉత్తి మాట. తెలుగుదేశం హయాంలో ఎంతగా సహకరించారో అందరికీ తెలిసినటువంటిదే. అదే సందర్భంలో అప్పుడు ఏదన్నా ఇట్లాంటి యాజిటేషన్ జరిగినాయా? నథింగ్ కదా. మరి ఆ రోజున పీఆర్సీకి సంబంధించి ఇచ్చినటువంటి పీఆర్సీ వేసిన చివరిలోనే కదా, అయినా కూడా ఓకే అనుకున్నారు కదా. ఇంటరం ఇచ్చినటువంటి 20తో సరిపుచ్చుకున్నారు కదా. జగన్ వచ్చాక 27 పెట్టాడు కదా. కాబట్టి ఎవడొచ్చినా నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఎలక్షన్స్ టైంలో మనం రచ్చ చేస్తే ఎంతో కొంత ప్రయోజనాలు పొందొచ్చు అన్నట్టు. వీళ్ళకి జగన్ అస్సలు నచ్చలేదు. ఎందుకు అంటే అలా భయపెడితే భయపడిపోయి ఇచ్చేయడం చంద్రబాబు గారు గతంలో చేసేవాళ్ళు కాదు, కానీ మొన్నటిసారి చేశారు. కాబట్టి బాబు గారు ఇప్పుడు రావాలని కోరుకుంటున్నారు. అందుకు జగన్ని గద్దెదించడానికి సంబంధించినటువంటి ఎత్తుగడ. అయితే అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ని ఇవ్వడంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉంది. ఎప్పటికప్పుడు రిటైర్ అయిపోయిన రోజునే డబ్బులు ఇచ్చేసి పంపిస్తే వాళ్ళ జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. కానీ రిటైర్ అయిపోయిన తర్వాత ఎప్పుడు వస్తాయి ఆ బెనిఫిట్స్ అంటూ తిరగాల్సినటువంటి కర్మ పట్టడం అన్నటువంటిదే ప్రమాదకరమైనటువంటి అంశం. ఇకపోతే అవినీతి రామకృష్ణ అంటూ మరొకటి ఎవరో ఎమ్మెల్యేకి సంబంధించి రాసుకొచ్చినట్టున్నారు. పల్నాడు జిల్లాలో మూలకు విసిరేసినట్టుగా ఉండే నియోజకవర్గం. ఇక్కడ నుండి ఒకే నాయకుడు గత కొన్నేళ్లుగా వరుస విజయాలు దక్కించుకుంటున్నారు. విజయాలు ప్రజలకు మేలు చేస్తాననుకుంటే పొరపాటే. సదరు నేత అక్రమాస్తులు పోగేసుకునేందుకు ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని అవినీతిని సాగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఏదో పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎవరో రామకృష్ణ అన్నటువంటి పేరున్నటువంటి ఎమ్మెల్యేని టచ్ చేసినట్టున్నారు. లేకపోతే జగన్ బోర్డులు పెట్టలేదని అంటూ చిరు వ్యాపారులపై జీవీఎంసీ ప్రతాపం. రేపు సీఎం జగన్ పర్యటన. మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో ఉన్న సైన్ బోర్డులను ఏర్పాటు చేసేందుకు నిరాకరించి చిరు వ్యాపారులపై జీవీఎంసీ అధికారులు ప్రతాపం చూపించారు. సీఎం పర్యటన సాగ్గా చూపించి రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు తొలగించేందుకు ప్రయత్నించారు. అయితే టీడీపీ జనసేన నాయకులు అడ్డుకోవడం, దుకాణాలపై ఉన్న రేకుల షెడ్లను తొలగించి వెనక్కి వెళ్ళిపోయారన్నటువంటి వార్తను రాశారు. ఎవడైనా సరే ఆక్రమించుకున్నటువంటి ప్రదేశంలో రేకుల షెడ్లు ఎత్తాయి తొలగిస్తారు. దాన్ని కాస్త ఇటు పెట్టలేదని, అది కూడా ఎవరోనంట చోటా మోటా లోకల్గా తెలుగుదేశం నాయకుడు జనసేన నాయకుడు వస్తే వాళ్ళు భయపడి పారిపోయారట అధికారులు. కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. మంగళగిరి వెళ్ళి చూడండి, ప్రతి షాప్కి బోర్డులు లోకేష్ పెడుతుంది. మరి నిజంగా ప్రభుత్వం కనుక కక్ష సాధింపు తెలుసుకుంటే ఆ బోర్డులను లేకపోతే ఆ షాపులని పీకేయాలి కదా. కాకపోతే ఇట్లా రాస్తాం మా ఇష్టం అన్నటువంటి రూట్లో నడుస్తూనే ఉంటుంది. ప్రజలకి నిజం కంటే కూడా విషం చిమ్మే అబద్ధాన్ని అందంగా వక్రీకరించి చూపించేటటువంటి ప్రయత్నాన్ని ఇప్పుడు శరవేగంగా చేసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శాపం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మీడియా. కానీ తప్పదు, మనం అందుకనే
మూడు పత్రికల్లో ఉన్నటువంటి నిజాన్ని విషయాన్ని రెండింటిని గురించి కూడా మాట్లాడుకుంటాం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.